ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదే. ఏం లేదంటారేంటండి? మీరు ఎలా ఉంటారో నాకు తెలీదా? ఏం లేదే, ఇదివరకు 10,000 జీతం వస్తే ఆనందంగా ఉండేది. ఒకటో తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరికి కలిపి ₹1,00,000 వచ్చినా ఆ ఆనందమే కనపట్లేదు. నెల వచ్చినడికి ఈఎంఐలని, ఆ బిల్లులని, ఈ బిల్లులని. ₹1,00,000 జీతం అలా పడుతుందా? 2 నిమిషాలు కూడా ఉండలేదు. ఏదో గెస్ట్ అపీరెన్స్కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు. సార్ ఎవరమ్మా? సార్ పార్సల్ వచ్చింది. ఆర్డర్ పెట్టుకునే పరిస్థితిలో మేము లేవమ్మా. నేనే ఆర్డర్ చేశానండి. ఇంకో బిల్లు యాడ్ అయిందనమాట. సార్ బిల్ చేయలేదు. చేస్తాం, చెయ్యికి చేస్తామా? నంబర్ చెప్పు. 970-5256. అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సార్. ఎందుకే డబ్బులు లేనప్పుడు ఆర్డర్లు పెడతావు? జీవితం అంటే అంతేనండి. 10,000 రూపాయలు సంపాదించుకునేటప్పుడు 10,000 రూపాయలు తగ్గ ఖర్చులే ఉండేవి. ఇప్పుడు ₹1,00,000 సంపాదించుకుంటున్నాం, ₹1,00,000 తగ్గ ఖర్చులే ఉంటాయి. రేపనే రోజు 2 లక్షలు సంపాదించుకుంటాం, ఆ 2 లక్షలు తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. అయినా ఎంత చెట్టుకి అంత గాలి. దాని గురించి ఎందుకండి అలా కంగారు పడతారు? రండి, ఆఫీస్ టైం అవుతుంది. అసలే 2 రోజుల్లో 1వ తారీఖు వచ్చేస్తుంది. అమ్మో, అప్పుడే 1వ తారీఖు వచ్చిందా? మేమే ఎలా ఉన్నామా? నెల నెల మీరు కూడా అలాగే వచ్చి పెట్టేస్తున్నారా? మాలే కాకుండా నెల నెల ఎంతో కొంత పొదుపు చేసుకోండి.